ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. జున్నార్లో మళ్ళీ మరో కల్లోలం చెలరేగింది. ఆ తాలూకాలోని రైతులు, వ్యవసాయ కూలీలు, కుంబీలు తదితరులు కలిసి భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నారు. అక్కడి భూస్వాములు, షావుకార్లు చాలామంది బ్రాహ్మణులే. స్థానికంగా ప్రభుత్వోద్యోగాలలో ఉన్న బ్రాహ్మణ గుమస్తాలకు వ్యతిరేకంగా లెంటర్ దొరగారికి దాఖలు చేసుకున్న ఆ పిటిషన్లోని అంశాలు ఇవి. 1. ఉద్యోగులు కుంబీలను మోసం చేస్తూ ఎన్నో రకాలుగా వారి నుంచి లంచాలు తీసుకుంటున్నారు. కుంబీల ఇళ్లల్లో పెళ్లిళ్ళు, పేరంటాల్లాంటివన్నీ వారి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా బ్రాహ్మణ పురోహితులు జరిపించేసి వారి నుంచి డబ్బు పిండుకుంటున్నారు. బ్రాహ్మణులు, భట్లు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల జున్నార్లోని కుంబీలు పూర్తిగా నిరుపేదలైపోయారు. వారి దగ్గర ప్రభుత్వానికి చెల్లించడానికి ఏమీ మిగలటం లేదు. ఈ అభియోగాన్ని అప్పటి పత్రికలు భిన్న దృక్కోణాలతో పరిశీలించి విమర్శించాయి. బ్రాహ్మణోద్యోగులను ద్వేషించే బ్రిటిష్ ప్రభుత్వ స్వభావం సగం సగం చదువులు వెలగబెట్టిన శూద్రులకు కూడా అంటిందని, అందుకే వారు ఇలాంటివన్నీ లేవదీస్తున్నారని కొన్ని పత్రికలు రాశాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్న బ్రాహ్మణ ద్వేషానికి వీరు ఆజ్యం పోస్తున్నారని కొందరన్నారు. రైతుల దారిద్ర్యానికి కారణం బ్రిటిష్ వారేనని, కుంబీలకు రైల్వే కూలీ డబ్బు ఇవ్వకపోగా రైతులకు పన్నులు ఎక్కువ చేసి వారిని దోచుకుంటున్నారని కొన్ని పత్రికలు రాశాయి. మొత్తానికి రైతులకు, ప్రభుత్వోద్యోగులకు మధ్య సామరస్యం లేదని తేలింది. తమ మీద జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా రైతులు 1 ఏడాది పాటు వ్యవసాయం మానేశారు. పంట వేయకుండా భూములన్నీ వదిలేశారు. తమ మీద జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని, తమ అర్జీని పరిశీలించాలని ప్రభుత్వానికి మరోసారి మొరపెట్టుకున్నారు. ఈ ఆందోళనకు సూత్రధారి జ్యోతిరావు భూముల సాగు చేయటానికి నిరాకరించడంతో వీరి ఆందోళనను ప్రభుత్వం గుర్తించింది. మొత్తానికి ఎలాగో సమస్య పరిష్కారమైంది. ప్రభుత్వోద్యోగులు, షావుకార్లు, భూస్వాములు అంతా కలిసి రైతుల నాయకుడైన జ్యోతిబాతో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ రోజుల్లో ప్రభుత్వోద్యోగుల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు. వారికి కింది కులాల వారి మీద సానుభూతి లేదు. భూస్వాములు, షావుకార్లలో కూడా ఎక్కువ మంది బ్రాహ్మణులు లేదా మార్వాడీలు. అందుచేత ఉద్యోగులు కానీ, పత్రికల వారు కానీ ఎవరైనా ఈ సమస్యను బ్రాహ్మణుల పరంగానే ఆలోచించేవారు. భూస్వాముల దురాశ, అహంకారం మాత్రమే సమస్యకు కారణం కావు అనేవారు. రైతులు అర్జీలు పెట్టడం, సమస్య నిజస్వరూపాన్ని విడమర్చి తెలియజెప్పటం, అర్థం చేసుకున్నామని అవతలివారు వీరిని ఓదార్చటం, సానుభూతి ప్రకటించడం అన్నీ యథావిధిగా జరిగిపోయేవి. ఇవన్నీ మాటల వరకే. చివరకు నిజమైన తోడ్పాటు మాత్రం భూస్వాములకు, షావుకార్లకు లభించేది. రైతులు, వ్యవసాయ కూలీలు మొదలైన వారి జీవన ప్రమాణం గురించి దేశ నాయకులు, మేధావి వర్గాలు ఆలోచించాలని, ప్రభుత్వం వారి సమస్యలను పరిశీలించి సత్వర చర్యలు గైకొనాలని, పరిష్కారానికి తగిన వారిని ఏర్పాటు చేయాలని హిందూ ప్రకాష్ పత్రిక రాసింది. అయితే ఆ పత్రిక కూడా కేవలం భూస్వాముల దురాశ, అహంకారం మాత్రమే సమస్యకు కారణాలు కావన్నది. రైతుల బాధ్యత కూడా ఇందులో చాలా ఉంది. ఈ సమస్యకు షావుకార్లతో పాటు రైతులను నిందించవలసిందే. కర్షకుల దారిద్ర్యం అనేది ఒకరితో ముడిపడి ఉన్న సమస్య కాదు. దానికి ఎన్నో ఇతర కారణాలు ఉన్నాయి. ప్రతిదానికి షావుకార్లను తప్పుపట్టడం అలవాటైపోయింది. ఎక్కువైన పన్నులు, ప్రభుత్వానికి చేస్తున్న ఇతర చెల్లింపులు కూడా రైతుల పేదరికానికి అంతగానూ కారణం అన్నది ఆ పత్రిక. ఈ సమస్యపై ప్రభుత్వం కొన్ని నివారణా చర్యలు గైకొన్నది. వాటిని పత్రికలు తూర్పారబట్టాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం వల్ల గ్రామ వాతావరణంలో సుహృద్భావం నశిస్తున్నదని, షావుకార్లకు, రైతులకు మధ్య మైత్రీభావం సన్నగిల్లిపోతున్నదని విమర్శించాయి. గ్రామస్థాయి సామాజిక సహజీవనానికి ఈ చట్టం గొడ్డలిపెట్టు అన్నారు కొందరు. గ్రామాలలో రైతులకు, షావుకార్లకు
ఒకరు లేకుండా మరొకరికి గడవదు. ఈ చట్టం వల్ల వారి మధ్య అగాధం ఏర్పడుతుంది. వైషమ్యాలు పెరుగుతాయి. ఒకరిని దోచుకుని మరొకరికి పెట్టడం లాంటిది ఇదీను. దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండదు. రైతులకు స్వయం సహాయ పథకాలు ఏర్పరచటం, నిజాయితీగా పనిచేసి డబ్బు సంపాదించే మార్గాలు చూపటం వంటివి చేస్తే వారు తమ పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. తక్కువ వడ్డీకి అప్పులివ్వటం, చెల్లింపులకు గడువు ఇవ్వటం, వారి జీవికలను కాపాడటం వంటివి చేసి ప్రభుత్వం రైతులకు సహాయపడవచ్చు అన్నారు జ్యోతిబా. అప్పట్లో చాలామంది ఇవే భావాలు వెలిబుచ్చారు. షావుకార్లలోనూ రైతులలోనూ ఎవరిలో ఏ పొరపాట్లున్నా జ్యోతిబా సహించేవారు కాదు. వాటిని బహిర్గతం చేసి పొరపాటు సవరించుకోవటానికి అవకాశం ఇచ్చేవారు. శూద్రులనబడే రైతుల దారిద్ర్యానికి కారణాలు అన్వేషిస్తూ, పరిష్కార మార్గాలు ఆలోచిస్తూ, వారిని ఆలోచింపచేస్తూ జ్యోతిబా తన ఉద్యమాన్ని విస్తరించారు. మహారాష్ట్రమంతటా ఈ ఉద్యమం వ్యాపించాలని ఆయన ఆశించారు. కింది కులాల వారికి కూడా విద్యావకాశాలు రావడంతో వారి నుంచి కూడా విద్యావంతులు, ప్రజ్ఞావంతులు, మేధావులు తయారయ్యారు. అన్ని రంగాలలోనూ బ్రాహ్మణేతరులు ప్రవేశించారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న వారి ప్రతిభా విశేషాలు అందరికీ తెలుస్తున్నాయి. ఈ రోజుల్లోనే బరోడా మహారాజైన నయాజీరావుకు జ్యోతిబా దీనబంధు పత్రికా ముఖంగా ఒక బహిరంగ లేఖ రాశారు. అది పద్య రూపంలో ఉంది. మొత్తం 15 పాదాల మాలిక. శూద్రుల మీద కనికరం చూపాలన్నది లేఖ సారాంశం. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.